వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో పోలీసు సేవలు అందించాలన్నారు. 6 నెలలు ఎన్డీపీఎస్ కేసుల మీద మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నందున ఏజెన్సీ ఏరియాలో మరింత దృష్టి పెడతామన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని విశాల్ గున్ని పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్నీని డీఐజీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎస్పీలు, ఏఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. But technically it falls under still both the state. I think it's pending Supreme Court. And Supreme Court has what the locals feel where they want to be. Right? They want to be there. They won't sit as well because they are getting benefits from the state. Right? So equally also subdued only. I don't know much physical activity. Okay. Our government is also right. Yes, sir. Yes, sir. Yes, sir. Stores ఉన్నాయా? ఇచ్చు. ఓకే, మీ బాస్ అన్ని చోట్ల ఓపెన్ చేశారు స్టోర్స్. భాస్కర్ అచ్చా మా భాస్కర్ విజయవాడ భాస్కర్ ఓకే. All these people are in the Please subscribe our channel AP Power News.